సో అలానే క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి ఒకసారి డీటెయిలింగ్గా చూద్దామండి. సో ఎవరైతే ఏపీ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ హోమ్ స్టేట్ కిందకి అయితే వస్తారండి, ఎందుకంటే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి. అలా కాకుండా అదర్ స్టేట్స్ నుంచి లైక్ తెలంగాణ, మిగతా స్టేట్ నుంచి ఎవరైనా ఏపీలో చదవాలనుకుంటే వాళ్ళందరూ అదర్ స్టేట్స్ కిందకి అయితే వస్తారు. బయోటెక్నాలజీ హోమ్ స్టేట్ 15 సీట్స్ అయితే ఉన్నాయి, అదర్ స్టేట్ 15 సీట్స్ అయితే ఉన్నాయి, టోటల్ 30 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అలానే కెమికల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 15, అదర్ స్టేట్ 15, టోటల్ 30. సివిల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 30, అదర్ స్టేట్ 30, టోటల్ 60 అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 45 ఉన్నాయి, అదర్ స్టేట్ 45 అయితే ఉన్నాయి, టోటల్ 90 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అలానే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 45, అదర్ స్టేట్ 45, టోటల్ 90 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 45 ఉన్నాయి, అదర్ స్టేట్ 45 ఉన్నాయి, టోటల్ 90 సీట్స్ అయితే ఉన్నాయండి. అలానే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 45 ఉన్నాయి, అదర్ స్టేట్ 45 ఉన్నాయి, టోటల్ 90 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అలానే మెకానికల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 30 ఉన్నాయి, అదర్ స్టేట్ 30 ఉన్నాయి, టోటల్ 60 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ 15, అదర్ స్టేట్ 15, టోటల్ 30 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈ క్యాంపస్ టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 480 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి.